పెట్రోల్ ధరల పెంపుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు వామపక్ష నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. ఓటీ రామరెడ్డి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా తిరుపతిలో సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు బంగారంతో సమానంగా పెట్రోల్ పెరుగుతుందని చెప్పేసి కూడా ఒక వినూత్న రీతిలో కూడా చూపిస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కూడా సిపిఐ నేతలు ఉన్నారు. వారిని కూడా మరిన్ని వివరాలు. సార్ చెప్పండి, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నియంత్రణ విధించట్లేదు. దీన్ని మీరు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు 100 రోజుల్లో తగ్గిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అనేక సభల్లో ప్రజలకు హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మారు, గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ఈ వచ్చిన వెంటనే డీజిల్ పైన, పెట్రోల్ పైన, గ్యాస్ పైన నియంత్రణ తీసేసిన తర్వాత ప్రజలను నమ్మించడానికి రూపాయో, అర్ధ రూపాయో, పావలానో తగ్గించి ప్రజలంతా నమ్మించిన తర్వాత ఈరోజు 2 రూపాయలు, 3 రూపాయలు, 3 సార్లు, 4 సార్లు పెంచి 10-11 రూపాయలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. అందువల్ల దీనివల్ల పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడం అంటే నిత్యావసర వస్తువులు సహజంగానే పెరుగుతాయి. ఓ పక్క ట్యాక్సులు పెంచుతున్నారు, ఓ పక్క ఈ డీజిల్ ధరలు పెంచడం వల్ల ఈ ప్రజానీకం బిచ్చగాళ్ళ మారేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మధ్యతరగతి ప్రజల యొక్క బడ్జెట్ తలకిందులవుతుంది. అందువల్ల వెంటనే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు వెనక్కి తీసుకోవాలని చెప్పని, లేకంటే మరిన్ని పోరాటాలకు సిపిఐ సమాయత్తం అవుతుందని చెప్పని తెలియజేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ తిరుపతిలో పెట్రోల్ డీజిల్ ధరలకు పెంపుకు నిరసనగా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే మధ్యతరగతి పైన భారీ ఎత్తున మధ్యతరగతి నడ్డి విరిచే విధంగా ఈ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు మంచి చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ పెంచుతూ పోతుందని చెప్పి దీని పరంగా మొత్తం కూడా నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా చూస్తుంటే మొత్తం మీద చూస్తే ఇక్కడ బీజేపీ ప్రభుత్వము పేదల పాలిట ఒక శాపంలో తయారని చెప్పేసి కూడా సిపిఐ నేతలు చెప్తున్నారు. దీనిపైన కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలకు సమాయత్తం అవుతామని చెప్పేసి కూడా పార్టీ నేతలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ వినోద్ కుమార్తో రామరెడ్డి, 99 టీవీ తిరుపతి.